Oh, she knows everything. Can you have it here? Geetuji, the city party queen. Welcome, welcome. Guys, you have to clear. She's very energetic and she is lot of fun. And Nana, by the way, I am a sister. నా వెనకరాయ ముంగడ పెడుతుంది ముంగడ పెట్టు ఉండకపోతే Master of Multi Cuisine. Can you have here? And Ashwini ji, the discoverer, please look at that beautiful face. Shamal, the street chef. And finally, Javan, the winner here. Okay, the masterchef day, the celebrities are enjoying their limelight. Hey guys, hi everybody. Hi everybody. Thank you so much for coming, guys. And I can't tell you how grateful we are that you're here. Thank you so much. Let's wait for another statement and then let's start our session. Thank you, Uncle. So, how many of you here came to meet anyone other than the winner here? I hope I can pass it right here. Can you come down, please? ఏం కాదు మాట్లాడండి కట్టే హలో వైజాగ్ మీరు మంచి రెస్టారెంట్ పెట్టిన తర్వాత మన బండి ఉంచుతారో ఉంచురారు అది మరి మీ ఫ్యాన్స్ మేము అందరం మీ టేస్ట్కి వైజాగ్లో ఒక సీఫుడ్ రెస్టారెంట్లో ప్లాన్ చేస్తాము. ప్లాన్ చేసేటప్పుడు రెండు ఉంటాయి, ఇది ఉంటుంది అదే ఉంటుంది. డెఫినెట్లీగా మీరు రెండు చూడండి. అవును అవును ఆఫ్టర్ అంబికాస్ గ్రాండ్ అని చెప్పి అందులో సీఫుడ్ ఫెస్టివల్స్ సీఫుడ్ మొత్తం Can you please come one by one with anyone of you? Do you want me to come up? Yeah. So, what is your favorite challenge? Favorite challenge? Photo challenge. Picture, yeah, picture to for I mean dish challenge. Your black and white. And why? That I'm asking you. Yes. I think it was Ravi. It was party one, and I liked it very much. Everyone is missing Ravi. The dancing chef. Somebody was telling 100 steps. So, I think I'll go. అవడాలది బండ్లో కూర్చొని పడుకోవడమేగా మేమన్నా తోలుకుంటూ పోవాలి నువ్వెంత
కంగ్రాచులేషన్ అండి, తెలుగు విన్నర్ అయ్యారు మాస్టర్ షెఫ్కి. సో ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు, ఎలా అనిపించింది? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంతమంది నుంచి మాకంటూ ఒక అభిమానం చూపించడానికి ఇక్కడి వరకు వచ్చారు. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం సాహో కాఫీ వాళ్ళకి ఆర్గనైజ్ చేసిన దానికి వాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళు ఇలా ఏర్పాటు చేయాలి. డిడ్ యూ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ అంటే మీరు ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు ఓకే లైక్ విన్ అవుతా? సో నేనైతే అండి ఎలాగైనా కానీ నేను ఆ జర్నీని ఎంజాయ్ చేయాలనుకున్నా. అంటే అక్కడ వరకు ఏదైనా కానీ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఫేస్ చేయాలి. తర్వాత అదే నా ఇంట్లో అయితే అదే ఉండేది, గెలవాలి లేదు అని కాకుండా ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసి ఆ ఛాలెంజ్లో బాగా పర్ఫామ్ చేయాలి అనేది మాత్రమే ఉంటుంది. సో బేసిక్గా ఏ ఛాంపియన్షిప్ అయినా కూడా మనకు నచ్చిన ఫీల్డ్లో వెళ్ళినప్పుడే దానికి సంబంధించి ఏదైనా స్ట్రెంత్ అని ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. బట్ బీయింగ్ యాజ్ ఏ మీరు సాఫ్ట్వేర్, సో అక్కడ నుంచి ఈ జర్నీ అంతా కూడా. సో నాకు చూసుకుంటే అండి నాకు బేసిక్స్ అనేవి మా పేరెంట్స్ నుండి లైక్ యూనో నాకు లైట్గా బేసిక్స్ అనేవి వచ్చినాయి. ఎలాగైనా కానీ నేను ఇంకా బీటెక్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కి అందరికీ కుక్ చేసేవాడిని. సో వాళ్ళు నాకు కొద్దిగా నీకు సాఫ్ట్వేర్ జాబ్ నేను నచ్చకపోతే వై డోంట్ యూ చూస్ కుకింగ్ అని చెప్పి నాకు కొద్దిగా లైట్గా ఒక హింట్ ఇచ్చినారు. సో అలా నేను కుకింగ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇనిషియల్లీ చాలా స్ట్రగుల్ పడినా సర్వైవ్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం ఆ స్ట్రగుల్స్లోనే నేను చాలా నేర్చుకున్నాను. దానివల్లనే నా స్కిల్ సెట్ కూడా చాలా బాగా పెరిగింది. దానికి ఇప్పుడు నేను అనుకుంటే ఆ రోజు పడిన బాధలన్నిటి ఇప్పుడు ఏమనిపివు అంతగా. సో అందులోనూ ఈ షోలో నాకు అవన్నీ ఉపయోగపడిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇద్దరిది సేమ్ జర్నీ, లైక్ ఇంజనీరింగ్ నుంచి స్టార్ట్ చేసాము కుకింగ్ చేయడము. ఇంకా అక్కడ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాము. రెస్టారెంట్స్లో వర్క్ చేయడం కానీ ఏదైనా కానీ స్ట్రగుల్ అవుతూ ఇలాంటి ఆపర్చునిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. ఇంకా రాగానే ఎట్లాగైనా ఉపయోగించుకోవాలి, మన ఇన్ని ఇయర్స్ కష్టపడింది మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి మన డ్రీమ్ని అని చాలా స్ట్రగుల్ అయ్యి అఫ్కోర్స్ విన్నర్ అయ్యాడు. ఇంకా నేను సెమీఫైనల్స్ వరకు నా పూర్తి ప్రయత్నం చేస్తున్నాను. సో మేము ఎప్పుడైనా కానీ ఒక ఫుడ్ గురించి డిస్కషన్ చేసినప్పుడు మా ఇన్సైట్స్ ఎలా ఉండేటంటే సో అంటే ఆ షెఫ్ అలా చేసినాడు, అలా క్రియేషన్ చేసినాడు, సో మనం కూడా ఇలాంటి క్రియేషన్ ఒకవేళ షోలో చేయగలమా అని చెప్పి మేము ఎప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకునేది. కానీ తర్వాత ఇంగ్రీడియంట్స్ ఎలా వాడచ్చు, మనం అలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడచ్చు అని చెప్పి చాలా ఆ నాలెడ్జ్ షేరింగ్ అనేది దట్స్ వెరీ క్రూషియల్ ఫర్ అస్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. సో ఛాంపియన్షిప్ అంతా ఒక ఎత్తు, ఓకే ఫైనల్ అయిపోయింది, మీరు విన్నర్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆన్ స్క్రీన్ మీరు చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంది? అసలు నేనేమైతే అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత మెయిన్ మా పేరెంట్స్ వాళ్ళైతే ఒక్కొక్కరికి ఎప్పుడైతే నన్ను క్రిటిసైజ్ చేసినారో నేను ఇలాంటి అరే ఇదేంట్రా హోటల్లో కప్పులు గడిగిపోతున్నానంట మీ వాడు అని చెప్పి మా నాన్న వాళ్ళకి చెప్పినారంట. సో వాళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి అసలు మీ వాడు ఒక కుకింగ్ కాంపిటీషన్లో వస్తున్నాడంట, అసలు చూడడానికి చాలా బాగుంది, అసలు మా వాడు అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి వాళ్ళే ఫోన్ చేస్తుంటే ఎస్ ఇది కాదా నేను చూడాలనుకునేది. నేను మీట్ అండ్ గ్రీట్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఆర్ దేర్ లైక్, సో ఎలా అనిపించింది రెస్పాన్స్? సో అదే అండి, అంటే వాళ్ళు అంత దూరం నుండి వాళ్ళ అభిమానం చూపించడానికి ఇంత దూరం వరకు వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక్కొక్కరిని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవారు, ఎప్పుడు డైరెక్ట్గా మీట్ అవ్వలేదు. సో ఈరోజు ఆ ఫీలింగ్ అనేది దగ్గర నుండి మేము పొందినాం. అది సాహో కాఫీ వాళ్ళ వల్ల మాకు చాలా ఈ ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కెఫే ఈ అమేజింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి సో మా వెన్యూ పార్ట్నర్ సోహో లైక్ మీట్ అండ్ గ్రీట్ మాస్టర్ షెఫ్స్ ప్రెజెంట్ చేసాము ఇవాళ. సో యాక్చువల్లీ ఆ 10 మెంబర్స్ వస్తాం అనుకున్నాం, సో 7 మెంబర్స్ వచ్చాము. కానీ ఇంతమంది జనాలు చూసేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ ఇంత మంచి రెస్పాన్స్, ఇంతమంది చూస్తున్నారు మాస్టర్ షెఫ్ని, ఇంత ప్రేమ చూపించిండ్రు మేము చేసిన డిషెస్కి. మేము చేసే ఆ ఇమోషన్ చాలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ వెరీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు భాష who is the winner of Masterchef India Telugu, and first runner up mana Shyam who is the seafood king, and మిగతా అందరూ మన రవి, జస్విన్, రాగా, నీతు, అమ్జద్ లాలా, అఖిల్ అండ్ వీళ్ళందరూ టాప్ 10 చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఐ హోప్ ఇంకా చాలా బాగా చేస్తారు ఫ్యూచర్లో. టాటూ ఓకే, నా టాటూ వచ్చేసరికి నా మాస్టర్ షెఫ్ అయ్యాక అంటే 1 వీక్ ముందు ఎలిమినేట్ అయ్యా సెమీఫైనల్స్లో. బట్ కాకపోతే ఇది ఒక స్పెషల్ టాటూ, ఎందుకంటే నా జర్నీని రిప్రజెంట్ చేస్తుంది.
సో యాక్చువల్లీ నేను ఒక కెమికల్ ఇంజనీర్ని. సో ఇక్కడ కెమికల్స్ కనిపిస్తున్నాయి కదా, టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ. సో అక్కడ నుంచి నేను నా ఫుడ్ జర్నీ స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసరికి నెవర్ గివ్ అప్ జాపనీస్లో. ఇంకా వింగ్స్ వచ్చేసరికి లైక్ ఖచ్చితంగా ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి, ఇట్లా ఫ్లై హై లాగా. ఇంకా ఇది డిజైన్ బాగుందని నేను పెట్టేసిన. ఇది మార్స్ వచ్చేసరికి మా ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీ నేమ్స్ అందరు వచ్చినాయి. మా మదర్ మనోహర్, అంజలి, సరస్వతి అండ్ నా పేరు రోహిత్. సో అలా నా మొత్తం ఫ్యామిలీ నా స్ట్రగల్స్ నా సపోర్ట్ చేశారు. నేను అంటే ఇంజనీరింగ్ నుంచి కుకింగ్ సైడ్ వెళ్ళడం అనేది చాలా ఇట్స్ నాట్ అంటే ఈజీగా ఒప్పుకోరు జనాలు. ఇంట్లో నుంచి రిలేటివ్స్ అందరూ అంటే ఈజీగా లైక్ సపోర్ట్ ఇవ్వరు. కాకపోతే మాస్టర్ షెఫ్ నాకు ప్లాట్ఫామ్ ఇచ్చింది అండ్ ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ నేను ఇంతవరకు రాగలిగినా అని. అండ్ ఎలిమినేట్ అయిన వెంటనే వేసుకోవడానికి రీజన్ ఎనీ రీజన్ అండ్ యూ సే అబౌట్ దట్ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. అండ్ ఎలిమినేషన్ తర్వాత అంటే ఎలిమినేట్ అవుతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొంచెం చాలా ఫీల్ అయినా. నేను నా బెస్ట్ పర్ఫామ్ చేశాను, నాకు తెలిసిన బెస్ట్ డిష్ ఇచ్చాను. సో నాకైనా బెటర్ డిషెస్ ఉండే. సో దే వెంట్ టు మన ఫైనలిస్ట్కి వెళ్ళారు. సో అంటే బాధ ప్లస్ హ్యాపీ, ఎందుకంటే మాస్టర్ షెఫ్లో వచ్చినా కాబట్టి. అంటే ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ చాలా మంది నుంచి సెలెక్ట్ అవ్వడం, ఆడిషన్స్ నుంచి అంటే టాప్ 10లో రావడం ఈజ్ అంటే అంత ఈజీ కాదు అది. సో అందుకే ఆ మెమరీని నేను ఒక టాటూలో చేసుకున్నాను. సో ఆన్ స్క్రీన్ మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆన్ స్క్రీన్ కూడా చూసుకుంటా అని. సో అది చూస్తా అంటే అరే నేనేనా అంటే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.